హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మృగశిర కార్తె వచ్చేటప్పటికి ఫిష్ కర్రీ ఎందుకు తింటారు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అండి. మృగశిర కార్తె ప్రారంభమైంది కాబట్టి సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి సంచారం చేయడం వలన మృగశిర కార్తె ప్రారంభమవుతుందంట. రైతులు విత్తనాలు జల్లుతారు కదండి, పొలం పనులు కూడా ప్రారంభిస్తుంటారు. ఇక ఇదే కాకుండా మృగశిర కార్తె అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది చేపలు తినడం. కాగా అసలు ఆ రోజు చేపలు ఎందుకు తింటారు, దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి తెలుసుకుందాం. అసలు చేపలకి మృగశిర కార్తెకి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం. మృగశిర కార్తె రోజు చేపలు తినడం అనేది ఆనవాయితీగా పూర్వకాలం నుంచి మృగశిర కార్తెకు చేపలు తినడం చేస్తూ ఉంటారంటండి. ప్రతి పల్లె పట్టణంలో ప్రతి ఇంటిలో చేపల కూర గుమగుమలాడుతూ వీధి మొత్తం సందడి చేస్తూ ఉండేదంట. ఈరోజు చేపలు తినడమే కాకుండా చేప ప్రసాదం కూడా తీసుకుంటారండి చాలామంది. మరి ఈరోజు చేప మందు చేపలకు అంత ప్రాముఖ్యత ఏంటి తెలుసుకుందామా? మృగశిర మరి ఈరోజు చేప మందు చేపల ప్రాముఖ్యత ఏంటంటే, మృగశిర కార్తె కంటే ముందు రోహిణి కార్తె వస్తుంది కదండి. రోహిణి కార్తె అంటే రోళ్ళు కూడా పగిలేంత ఎండలు ఉంటాయి, అది అందరికీ తెలిసిన విషయమే. విపరీతమైన వేడి కూడా ఉంటుంది. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతూ ఉంటారు. ఆల్రెడీ అల్లాడిపోతున్నాం కూడా. శరీరంలో నీటి శాతం కూడా తగ్గిపోతుంది కదండి. ఇక ఆ తర్వాత వెంటనే వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఆకాశం నిండా నైరుతి ఋతుపవనాలు మేఘామృతమై తొలి చినుకులు పడతాయి కదండి. ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోతుంది. వేడి నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంలో మానవ శరీరంలో దానంత త్వరగా అలవాటు పడలేదు కదా. ఎందుకంటే ఒకేసారి ఎండ పడి ఒకేసారి వర్షం పడితే దీంతో వైరల్ ఇన్ఫెక్షన్ రావడం, అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వాతావరణం సడన్గా మారేటప్పటికి చిన్నపిల్లలకి జలుబు, అలానే పెద్దవాళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫీవర్ రావడం. అంతేకాకుండా వాతావరణం తేమగా ఉంటుంది కదండి, తడి ఎక్కువ ఉంటుంది కదా, బ్యాక్టీరియా కూడా త్వరగా పెరుగుద్ది. వైరస్లు కూడా ఎక్కువ వ్యాపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ సమయంలో రోగనిరోధక శక్తి కూడా మనకి తగ్గిపోతుంది. జలుబు, దగ్గు, ఆస్తమా వంటి వ్యాధులు బారిన పడకుండా ఉండడానికి చేపలు తింటామండి. అంతేకాకుండా శరీరంలో వేడి ఉండడానికి చేపలు తింటూ ఉంటారు. ఇక ఈ చేపల్లో అనేక పోషకాలు, విటమిన్స్, ఒమేగా 3 ఫ్యాట్ యాసిడ్స్ లాంటివి పుష్కలంగా ఉంటాయి. వాతావరణం మారుద్ది కాబట్టి చేపలు తినడం వలన శరీరంలో వేడి పెంచి కఫం పెరగకుండా చేస్తుందంటండి. చూడండి, ఊపిరితిత్తుల్లో కూడా వేడి పుట్టిస్తుందంట. అంటే ఒకేసారి వర్షాలు పడితే చాలామంది కఫం, జలుబు చేస్తుంది కదండి. ఈ చేపలు తినడం వల్ల వేడిని అందిస్తుందంట. ఆరోగ్యానికి కూడా చాలా మేలండి. చేపలు తినడం వల్ల బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుందంట. అందుకని మృగశిర కాలంలో ఈ రోజున చేపల కూర తింటారు. అది మటండి అని నిపుణులు కూడా ప్రూఫ్ చేశారంట. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చిందనే అనుకుంటున్నా. లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొండవీటి కోట, కొండవీటి మ్యూజియం